బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు జిల్లాలను వణికిస్తోంది. సోమవారం తెల్లవారుజామున మొదలైన వర్షం పలు ప్రాంతాల్లో నిరంతరాయంగా కురుస్తూనే ఉంది. కుండపోత వర్షంతో పలు ప్రాంతాల్లో కాలనీలు, రోడ్లు నీట మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎడతెరిపిలేని వానతో హైదరాబాద్ నగరం వణికిపోయింది. కోటి, పాతబస్తీ, కూగుట్పల్లి, ఎల్బీ నగర్, బోరుబండ, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. జీడిమెట్ల, కొంపల్లి, కుత్బుల్లాపూర్, అంబర్పేట, కాచిగూడ, గోల్నాక, నల్లకుంట, ఉప్పల్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హైతనగర్, అబ్దుల్లాపూర్ మేట్లో ఎడతెరిపిలేని వర్షం కురిసింది. ఖైరతాబాద్లో రోడ్లపైకి నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్లో వర్ష బీభత్సం నేపథ్యంలో జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సహాయ చర్యలు ముమ్మరం చేసింది. జీహెచ్ఎంసీ సిబ్బంది మ్యాన్ హోల్స్ను తెరిచి రోడ్లపై నిలిచిన నీటిని తొలగిస్తున్నారు. క్షేత్రస్థాయిలో డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అటు ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీ కార్యాలయం ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి తుఫాను పరిస్థితిని ఆమె పర్యవేక్షిస్తున్నారు. నీళ్లు నిలిచిన ప్రాంతాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో నమోదు కాగా వర్షపాతం చాలా చోట్ల తెలంగాణ రాష్ట్రంలో నమోదయ్యాయి. ప్రస్తుతం మనకు చూసుకున్నట్లయితే గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం 11 సెంటీమీటర్లు కొణిజర్ల, ఖమ్మం జిల్లాలో నమోదు కాగా గత 24 గంటల్లో ఉష్ణోగ్రత వివరాలు చూసుకున్నట్లయితే అధికంగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ మనకి అది నల్లగొండ, అట్లాగే అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత హకీంపేట్ మరియు మెదక్ జిల్లాలో 21 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. సీజన్ మొత్తం వర్షపాత వివరాలు చూసుకున్నట్లయితే 34% ఎక్సెస్ రెయిన్ఫాల్ నమోదైంది. అసలు వర్షపాతం 990.6 మిల్లీమీటర్లు కాగా సగటు వర్షపాతం 738.5 మిల్లీమీటర్లు. రైట్, ఇక హైదరాబాద్కి సంబంధించి మన అప్డేట్స్ బ్యూరో చీఫ్ కరుణాకర్ అని తెలుసుకుందాం. కరుణాకర్, చెప్పండి, ఏంటి హైదరాబాద్లో వాటర్ అంతా వెళ్ళిపోయిందా? ప్రజెంట్ అక్కడ జీహెచ్ఎంసీ అధికారులు అయితేనే సిబ్బంది ఎటువంటి పనులు చేపడుతున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి కరుణాకర్? గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ అంతా కూడా చిగురు టాక్లా వణికిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎప్పుడు వర్షం పడ్డా ఇదే పరిస్థితి. చిన్న వర్షానికే హైదరాబాద్ లోని ప్రధాన రహదారులన్నీ కూడా జలమయం కావడం, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోవడం సర్వసాధారణమైంది. అయితే గత 2 రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పూర్తి స్థాయిలో మరోసారి తడిసి ముద్దైందని చెప్పవచ్చు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయమయ్యాయి. హైదరాబాద్ రోడ్లపై పారే వాటర్ అంతా కూడా, వర్షపు నీరంతా కూడా డ్రైనేజీలోకి వెళ్ళడం, డ్రైనేజీలు పూర్తి స్థాయిలో పొంగి పొర్లి నాళాల్లోకి చేరడం, నాళాల్లోని నీరంతా కూడా లోతట్టు ప్రాంతాలకు రావడంతో చాలా కాలనీల్లోకి, ఇళ్లలోకి కూడా నీరు వచ్చింది. ఈ నేపథ్యంలో 2 రోజులుగా లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా ఇళ్లపైకి వెళ్లి జాగారం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ప్రభుత్వం భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైందని చెప్పవచ్చు. కాసేపటి క్రితమే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆ అధికారులందరితో సమీక్ష నిర్వహించారు. ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో పనిచేయాలని చెప్పి ఆమె ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా ఎక్కడైతే రోడ్లపై ఎక్కువగా నీరు నిలిచిందో, ఎక్కడైతే డ్రైనేజీల్లో నీరు పారడం లేదో, డ్రైనేజీలన్నీ బ్లాక్ అయ్యాయో వాటన్నిటిని గుర్తించి యుద్ధ ప్రాతిపదికన వాటన్నిటిని క్లియర్ చేయాలని చెప్పి మేయర్ ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు జీహెచ్ఎంసీ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ను కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడైతే సమస్య ఉందో, కాలనీలో నీళ్లు నిలిచిపోవడం కానీ, ఇళ్లలోకి నీళ్లు రావడం కానీ, లేకపోతే డ్రైనేజీలు ఎక్కడైతే జామ్ అయ్యాయో, లేకపోతే మ్యాన్ హోల్స్ ఎక్కడైతే చేర్చున్నాయో, ఇటువంటి ప్రదేశాలన్నీ ఉన్నాయో వాటన్నిటిపై ప్రజలు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ కు సమాచారం ఇవ్వాలని చెప్పి విజయలక్ష్మి కోరడం జరిగింది. దాంతోపాటు మనం చూస్తున్నాం, బెంగళూరు హైవేపై పూర్తి స్థాయిలో వరద నీరు చేరింది. గగన్ పహాడ్ వద్ద జాతీయ రహదారి కావడంతో అక్కడ ఒక ఫ్లైఓవర్ నిర్మాణంలో ఉంది. అక్కడ పూర్తి స్థాయిలో రోడ్డుపై నీరు చేయడంతో ట్రాఫిక్ అంతా కూడా బెంగళూరు హైవేపై జామ్ అయింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ను ఔటర్ రింగ్ రోడ్ ద్వారా పోలీసులు డైవర్ట్ చేస్తున్న పరిస్థితి.
కాబట్టి మ్యాన్ హోల్ లో కూడా మొన్న మణికొండ సమీపంలో ఓ వ్యక్తి నిర్మాణంలో ఉన్న మ్యాన్ హోల్ లో పడి చనిపోయిన పరిస్థితి మనం చూశాం. కాబట్టి హైదరాబాద్ లో చాలా వరకు పాతకాలం నాటి మ్యాన్ హోల్స్ ఇంకా ఓల్డ్ సిటీ లాంటి ప్రాంతంలో ఉన్నాయి. కాబట్టి ఎక్కడైనా మ్యాన్ హోల్స్ తెరిచుంటే పిల్లలను అక్కడ వెళ్ళనీయకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు ప్రజలకు సూచిస్తున్న పరిస్థితి. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ అంశంపై ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఎప్పటికప్పుడు సీఎస్ సోమేష్ కుమార్ తో సమీక్ష నిర్వహిస్తున్నారు, ఫోన్ లో మాట్లాడుతున్నారు, ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం సెలవు దినంగా కూడా ప్రకటించింది. విద్యా సంస్థలతో పాటు అన్ని కార్యాలయాలు ఈ రోజు సెలవుగా ప్రకటించిన పరిస్థితి. భారీ వర్షాల నేపథ్యంలో అసెంబ్లీని కూడా 3 రోజుల పాటు వాయిదా వేశారు. మళ్ళీ అక్టోబర్ 1 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా 2 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో సహాయక చర్యలో నిమగ్నం కావాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితిని చూస్తున్నాం. శ్రీనివాస్, థ్యాంక్ యూ కరుణాకర్. Rain. Today, and overflowing. View fragment is overflowing. Oh my gosh! Look at the water flowing. Look at fury. Have 2 more days of rain. Today, and overflowing. View fragment is overflowing. Oh my gosh! Look at the water flowing. Look at fury. Have 2 more days of rain. That's all for now. Keep watching.